బ్రహ్మ తలను శివుడు నరికేశాడా? ఎందుకు? బ్రహ్మ హిందువుల దేవుడు, త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తాం. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తుంది. బ్రహ్మదేవుడికి 3 భార్యలు ఉన్నట్టు చెబుతారు: సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ 3 భార్యలను వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుణ్ణి ప్రజాపతి, వేదదేవుడు అని కూడా పిలుస్తాం. విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. 4 తలలు కలిగి దేవుడుగా బ్రహ్మను చెబుతారు. కానీ వాస్తవానికి బ్రహ్మకు 5 తలలుండేవని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తుంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు? బ్రహ్మ తలల వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీరు రెడీయా? ఓకే. ముందుగా 5 తలల గురించి తెలుసుకుందాం. 4 తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది 5 తలలట. శతరూప. బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో శతరూప అనే దేవతను సృష్టించి ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ. ఒక్కోవైపు ఒక్కో తల ఎందుకుంటుంది? బ్రహ్మను వ్యతిరేకిస్తూ శతరూప అన్ని వైపులకు పరుగు పెట్టింది. అలా ఆమె వెనక పరిగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కోవైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శివుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు. అంతేకాదు, శివుడు శతరూపను బ్రహ్మ కూతురుగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురు అవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని నిర్ణయించుకొని తల నరికేశాడు. బ్రహ్మదేవుడికి పూజలు లేవు. అదేంటి? బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయాల్లోనూ పూజించకూడదని శివుడు సూచించాడు. శివ వైష్ణవాలయాలు. అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు ఆలయం లేదు. అయితే ఎవరు గొప్ప? మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్ళని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో శివుడు బ్రహ్మతల నరికేసినట్టు తెలుస్తోంది. శివుడే మహోన్నతమైన దేవుడు. ఆ తర్వాత వేదాలు చదవటం ద్వారా శివుడే త్రిమూర్తులలో మహోన్నతమైన వాడిని గుర్తించారు. ఆగ్రహం. బ్రహ్మ శివుడి గురించి అవమానకరంగా మాట్లాడడం వల్ల ఆగ్రహానికి లోనైన శివుడు బ్రహ్మతలను నరికేయడంతో బ్రహ్మకు 4 తలలే కలిగి ఉన్నాడని మరో కథనం చెబుతోంది. శివుడి చేతిలో బ్రహ్మ పుర్రె. సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ 5వ తల అని చెబుతారు, నీళ్లు తాగటానికి. అంతేకాదు, కొన్ని సందర్భాలలో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మతలగా వివరిస్తారు. అదండి, బ్రహ్మతలను శివుడు ఎందుకు నరికాడో వివరంగా తెలిసిందా? ఇలాంటి విషయాలన్నీ మా దగ్గర చాలా ఉన్నాయి. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి విషయాల్ని, అంశాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తద్వారా మీ సూచనల్ని, సలహాల్ని మాకు పంపించటం. తప్పకుండా పంపించండి. ఎదురు చూస్తుంటాం.